పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 12వ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం నుండి 57వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. క్రీస్తుపై కుట్ర. మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యులు యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధాన అర్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనం ఇతనిని ఇట్లనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. ఇప్పుడు రోమీలు వచ్చి మన దేవాలయమును మన జాతిని రెండిటిని నాశనం చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు ఆ సంవత్సరం ప్రధాన అర్చకుడైన కేఫా, మీకు ఏమీ తెలియదు, జాతి అంతయు నాశనమొకటి కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరం కాదా అనెను. ఈ మాట అతడు తానుగా కాక ఆ సంవత్సరం ప్రధాన అర్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకం చేయుటకు అట్లు మరణించునని పలికెను. వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను. ఆయన అచ్చటి నుండి ఆ నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచే ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధాన అర్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: నీలోని అసూయ దురాశలు నీకు మేలు చేయగలవా అనే అంశంపై ధ్యానించుదాం. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో, ఏలైనా అసూయ స్వార్థపరత్వం ఎటు నుండునో అటు అలజడియు సర్వ విధములగు నీచ కార్యములను కూడా ఉండును అని చెప్పబడింది. నేటి సమాజంలో మనిషి ఎంత స్వార్థపరుడంటే, తన స్నేహితుడు కానీ తన తోటి సోదరుడు కానీ ఏదైనా ఘనత సాధిస్తే వారి విజయానికి సంతోషించేవారు అరుదు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకునేవారు చాలా తక్కువ. మరికొంతమంది ప్రోత్సహించడానికి బదులు వారిపై అసూయను పెంచుకుంటున్నారు. వారి ప్రతిష్టను దెబ్బతీయాలని, పేరును చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటున్నారు. ఈనాటి సువిశేషంలో విన్నాం. ప్రభు చేసిన అద్భుతాల వలన, చేసే బోధనల వలన ప్రజలలో తనకు అంతులేని ఆదరణ పెరిగి చాలా ప్రసిద్ధి చెందాడు. యేసుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి పాలకవర్గం, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు తమ అధికారానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించి ప్రభువుపై ఉన్న అసూయతో, అధికారంపై ఉన్న దురాశతో యేసును తుదముట్టించాలని ప్రణాళిక రూపొందించారు. ఇక్కడ
వారికి యేసుపై ఉన్న అసూయ, అధికారంపై ఉన్న అత్యాశ, మమకారం యేసును చంపివేయాలి అనే నీచపు ఆలోచనకు వారిని పురుగొల్పింది. ఆనాడు యూదులే కాదు, ఈనాడు మనలో కూడా చాలామంది స్వార్థముతో, స్వలాభం కోసం అనేక రకాలమైన పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అసూయ, అత్యాశ, స్వార్థం మనకు ఏమైనా మంచి చేయగలవా? మంచి చేయకపోగా చెడుకు ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటిని మనం త్యజించాలి. క్రైస్తవులుగా మంచి చేసే వారిని ప్రోత్సహించుదాం. మన వ్యక్తిగత స్వార్థం కోసం మన తోటి వారిని పాపులుగా వాడుకోవడం మానివేద్దాం. పవిత్ర వారం సమీపిస్తున్న ఈ తరుణంలో మనలోని చెడును విసర్జించి పవిత్ర హృదయాలతో ప్రభువును ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప సువిశేష పఠనం మనతో ఏమి పలుకుతూ ఉంది అంటే, మరి ప్రభు అనేక అద్భుత కార్యాలు చేశారు, అనేక స్వస్థతలు చేశారు, అనేకమైనటువంటి ఆంతరంగిక ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలిగించే బోధనలు చేశారు. మరి ఎందుకు ఈనాడు ప్రభువుపై కుట్ర పన్నుతూ ఉన్నారు అంటే, ఆయనకు ప్రజలందరిలో ఒక గొప్ప పేరు రావటం ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సదుకాయులు జీర్ణించుకోలేకపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి సమాజంలో కూడా ఎవరైనా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా, మంచిగా పాట పాడుతూ ఉన్నా, దేవుని సేవలో ఎదుగుతూ ఉన్నా అనేక మంది ప్రోత్సహించే బదులు వారిని దూషించటం, వారి గురించి చెడుగా మాట్లాడటం, వారి వైపు తప్పును పట్టడం అనేక విషయాలను మనం చూస్తూ ఉంటాం. మరి చాలామంది మన ఎదుగుదలను చూడలేక కంటిగింపుగా ఉంటూ ఉన్నారు. మరి ప్రభు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ అవి వారికి చేత కాదు అని తెలిసి కూడా ప్రభువుని విశ్వసించటం మానివేసి దూషించటం మొదలుపెట్టారు. అంతేకాదు, ఆయనను తుదముట్టించాలని ఈనాటి సువార్త పట్టణంలో కుట్ర పన్నటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు మనం చేస్తున్న విషయాలు ఏమిటి? ఆనాడు ధర్మశాస్త్ర బోధకులు ఆ విధంగా చేస్తే ఈనాడు మనం ఏం చేస్తూ ఉన్నాం? మన తోటి వారిపై అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నామా? తోటి వారిపై అనవసరమైన మాటలు గుమ్మరిస్తూ ఉన్నామా? ఎదుటివారి వ్యక్తిగత జీవితంలో తలదొరుస్తూ ఉన్నామా? వారి జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నామా? మరి దేవుని వైపు నడిపిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాల్ని ఈనాడు మనం ధ్యానించాలి. ఒకవేళ మనం సువార్థికుల పట్ల చెడుగా ప్రవర్తించిన ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవుని క్షమించమని అడుగుదాం. మరి సువార్థికులను గౌరవిస్తూ వారు చేయుచున్న కార్యక్రమాల్లో తోడుగా నీడుగా ఉందాం. దైవ రాజ్యానికై పాటుపడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగల దేవ, కృపగలిగిన తండ్రి, ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకయ్యుల వలె కాక నేడు మేమందరం మంచి మనసు కలవారమై దైవ రాజ్య వ్యాప్తికి పాటుపడే బిడ్డలుగా మమ్మలను తీర్చిదిద్దండి. మాలో ఉన్నటువంటి లోపాలను క్షమించండి. మమ్మందరినీ నీ బిడ్డలుగా తీర్చిదిద్దమని, మాలో మీ యొక్క సువార్త బీజములను నింపి మమ్మలను హృదయాంతరంగం నుండి స్వస్థత కలిగించి మీ యొక్క పరిశుద్ధ నామానికి శిష్యులుగా నిలిచే అడిగి వేడుకుంటూ ఉన్నాం. మాలోని తప్పులను సవరించి మమ్మందరినీ నీ బిడ్డలుగా తీర్చిదిద్దమని ఈ యొక్క ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.